నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనతో పాటు బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ కరీంనగర్ డిస్టిక్ సంబంధించి దశరథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో పాటు అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్లో పరిస్థితి ఎలా ఉంది సార్? ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు? కరీంనగర్లో కాదు దేశమంతటా కూడా నరేంద్ర మోడీ గారి గాలి వీస్తుంది. దాదాపు 400 సీట్లు గెలుస్తామని మొదలై అడ్వాన్స్గా 6 నెలల ముందర ముందే మోడీ గారు చెప్పడం జరిగింది. అలాగే సంజయ్ గారు పోయినసారి ప్రస్తుతం స్టార్టింగ్లోనే 1,00,000 మెజార్టీ ఓట్లతో గెలిచిండు. ఈసారి మాత్రం తప్పకుండా 2 లక్షల ఓట్లతో గెలవబోతుండు. అంటే ఇంతకుముందు కూడా అక్కడ చాలా వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే చాలా వరకు ఉంది సార్. ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? కాంగ్రెస్ మీద ప్రజలు అవిశ్వాసంలో ఉన్నారు, రైతులు అవిశ్వాసంలో ఉన్నారు, మహిళలు అవిశ్వాసంలో ఉన్నారు. ఎందుకంటే వారికి 2,500 వేయలేదు, తర్వాత రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ 6 గ్యారంటీలు అడుగున దొక్కారు, ముంగడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరు ఓటు వేసే పరిస్థితులు లేరు. పోతే బీఆర్ఎస్ నుంచి ఇక దానికి కారు రిపేర్కి అయింది ఎప్పుడో చెట్టుకు, తర్వాత ఇప్పుడు టైర్ కూడా ఊడిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పార్టీలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు మొత్తం కొలాప్స్ అయ్యి తాళమేసుడికి వస్తుంది. అంటే బీఆర్ఎస్ పతనానికి మెయిన్ కారణం బీజేపీ అని చెప్పేసి అంటున్నారు సార్. అక్కడ ఏంటంటే కవిత అరెస్ట్ చేయడం కొంతవరకు బీఆర్ఎస్కు మైనస్ అని చెప్పేసి అనుకుంటున్నాడు సార్. కవిత అరెస్ట్తో మాకు సంబంధం లేదు, బీజేపీ పార్టీకి సంబంధం లేదు. కుట్ర అని చెప్పేసి అంటున్నారు సార్. కుట్రలు చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తాము. అదే చట్టం తన పని తను చేసుకుంటుంది కాబట్టి దానిలో ఎలాంటి కుట్రలు లేవు. వాళ్ళు గెలవలేక ఓడలేక మధ్యలో ఓడని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిరు. ఆ అరెస్ట్ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడు బీజేపీకి మైనస్ అవుతా ప్లస్ అవుతా సార్? బీజేపీకి మైనస్ ప్లస్తో ఏం సంబంధం లేదు, కేజ్రీవాల్తో కూడా సంబంధం లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎవరు అవినీతి పరులు ఉంటే వాళ్ళని తీసుకుంటుంది, వాళ్ళని లోపలికి తీసుకుంటుంది, అరెస్ట్ చేస్తుంది, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంది. తప్పకుండా చట్టం జైలు తీసుకుపోతుంది, ఎక్కడ తీసుకుపోతుంది. 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నారు. వారి కింద పనిచేస్తున్న మంత్రులు కానీ ఎవరే కానీ సిబ్బంది కానీ ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ ఒక అవినీతి కేసు కూడా బయటకు రాలేదు. అందుకని వాళ్ళు ఎక్కడైతే అవినీతి జరిగిందో అక్కడనే పట్టుకుంటున్నారు. ఇక్కడ అవినీతి జరగలేదు కాబట్టి వీళ్ళ దగ్గరకు వస్తలేరు. దానికి బీజేపీ సంబంధం. ఈనాటికి ఇంతవరకు దేశంలో ఎన్నడూ కూడా ఈ 10 సంవత్సరాల్లో ఒక్క కేసు కూడా ఒక్క వ్యక్తి మీద అవినీతి ఆరోపణ ఏ పత్రికలలో కూడా వచ్చిందా? అందుకనే అట్లాంటి జరుగుతుంది. ఇదివరకు చేసారు కాబట్టి, తప్పులు చేసారు కాబట్టి వాళ్ళ మీద జరుగుతుంది. దానికి కక్షపూరిత వ్యవహారం అని అనడం చాలా తప్పు. మొత్తానికి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి మీరు అంటున్నారు సార్? మన తెలంగాణలో దాదాపు 10 నుంచి 15 మధ్యన గెలవబోతున్నాం.